కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఒక వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆ వైరల్ కావడంతోనే ఆ పెళ్లి కాస్త ఆగిపోయింది. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇంతకీ పెళ్లి ఆగిపోవడం ఏంటి, వైరల్ అవ్వటం ఏంటి వెడ్డింగ్ కార్డ్ అనుకుంటున్నారా? అవునండి, ఆ యువకుడు ఓ ఇద్దరు అక్కా చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి ఈ నెల 10వ తేదీన ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నాడు. అందులోనూ అక్కా చెల్లెళ్ళు ఇద్దరు కూడా మైనర్లు కావటంతో ఈ వైరల్ అయిన వెడ్డింగ్ కార్డ్ కాస్త అధికారుల వరకు చేరింది. దాంతో రంగంలోనికి దిగిన పోలీసులు దాంట్లో ఉన్న అడ్రస్ని ట్రేస్ చేసి పెళ్లిని ఆపేశారు. ఆ యువకుడిని కూడా అదుపులోనికి తీసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లకు చెందిన యువకుడు కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన అక్కా చెల్లెళ్లను పెళ్లి చేసుకునేందుకు పెద్దల ముహూర్తం ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 10వ తేదీ గురువారం ఒకే ముహూర్తానికి పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసేశారు. ఈ క్రమంలోనే వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇద్దరు అమ్మాయిలు మైనర్లని తెలియటంతో ఐసిడిఎస్ అధికారులు రంగంలోనికి దిగారు. వెంటనే విచారణ చేపట్టారు. పోలీసులు కూడా ఈ వ్యవహారంపై ఆరా తీశారు. అయితే అధికారులు పోలీసుల విచారణలో అమ్మాయిల్లో ఒకరికి 16 ఏళ్లు, మరొకరికి 15 ఏళ్లు ఉన్నాయని తేలింది. వెంటనే అధికారులు ఇరువైపుల తల్లిదండ్రులను, బంధువులను, కళ్యాణ మండపం నిర్వాహకుడిని కూడా స్టేషన్కి పిలిపించి మాట్లాడారు. సోషల్ మీడియాలో ఇద్దరు మైనర్ గర్ల్స్కి వచ్చేసి వాళ్ళ మేనమామ పెళ్లి చేసుకుంటున్నారని చెప్పేసి ఒక వెడ్డింగ్ కార్డు వైరల్ కావడం జరిగింది. దాని మీద ఐసిడిఎస్ ఆఫీసర్స్ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళను కౌన్సిలింగ్ చేస్తున్న టైంలో కొంచెం గలాట జరిగి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినారు. ఈ కంప్లైంట్ మేరకు పోలీసులు పబ్లిక్ సర్వెంట్స్ మీద అసాల్ట్ చేసినారు కాబట్టి దాని మీద కేసు రిజిస్టర్ జరిగింది. తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు పిలిచి లోకల్ సిఐ గోరల్ల సిఐ కౌన్సిలింగ్ ఇచ్చినాడు. దాని మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకున్నాం. మీ ప్రజలకు ఒకటి తెలియవచ్చేది, మైనర్ పిల్లలు పోక్సో యాక్ట్ చాలా పవర్ఫుల్గా ఉంది. ఏదైనా సరే చేసినప్పుడు చట్టబద్ధంగా చేయాలి. నీ పిల్లలు కావచ్చు కానీ చట్ట పరిధిలోనే చేయాలి. చట్టానికి వ్యతిరేకంగా చేస్తే మాత్రం అదే చట్టాలు ఎత్తుకొని ఇబ్బంది పడతారు. పోక్సో కేసులు ఏదొచ్చినా కూడా 18 ఇయర్స్ తర్వాతనే పిల్లలకు రైట్స్ వస్తాయి. 18 ఇయర్స్ బిలో తల్లిదండ్రులకు రైట్స్ ఉంటాయి. అదేవిధంగా 8 ఇయర్స్ బిలో తల్లిదండ్రులు ఏం చేసినా కూడా వాళ్ళు కూడా పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. దయచేసి అందరూ అవగాహన పెంచుకోవాలి. ఈరోజు శక్తి టీములు కానీ, తర్వాత మహిళా పోలీస్ ఆఫీసర్స్ కానీ, తర్వాత స్కూల్లోకి వచ్చేసి మేము అందరికి కౌన్సిలింగ్ ఇస్తున్నాం. డిఎస్పీ లెవెల్లో, ఎస్పీ లెవెల్లో అందరూ కూడా మహిళా దినోత్సవం రోజు కూడా దీని మీద అవగాహన చేయడం జరిగింది. ప్రజలకు ఏదైనా సరే చట్ట పరిధిలోనే ఉండి చట్ట పరిధిలోనే బిహేవ్ చేయాలి. అనవసరంగా దాంట్లో ఇరుక్కొని కష్టాలు పడద్దు. దయచేసి మైనర్ కేసుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా పిల్లలు కూడా మా ఇద్దరు ఇష్టపడిపోయినాం అదన్నీ చెప్తే అది కూడా కుదరదు. పోలీసులు ఐసిడిఎస్ సూపర్వైజర్ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలా చట్టాన్ని ధిక్కరించి పెళ్లి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఇరు వర్గాల వారు ఇద్దరితో కాకపోయినా ఒక్క అమ్మాయితోనైనా పెళ్లి చేసేందుకు అనుమతించాలని కోరారట. కానీ ఇద్దరూ మైనర్లే కావటంతో అధికారులు నో చెప్పారు. చిన్న పిల్లలకు పెళ్లి చేస్తే వచ్చే సమస్యలు వారికి వివరించారు. ఆ వెంటనే ఇరు వర్గాలు ఈ పెళ్లిని ఆపేశారని చెప్తున్నారు. కానీ ఇరు వర్గాలు పెళ్లాపేందుకు నిరాకరించడంతో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద సోషల్ మీడియాలో వెడ్డింగ్ కార్డ్ వైరల్ కావడంతో ఆ పెళ్లి కాస్త ఆగిపోయింది. ఇప్పుడు ఈ వార్త కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుందండోయ్. నా పేరు రజిత, ఐసిడిఎస్ సూపర్వైజర్. ఈరోజు వాట్సాప్లో ఒకటి వైరల్ అవుతుందని నా దృష్టికి వచ్చింది. మా పై అధికారులు కూడా నాకు ఇంటిమేషన్ ఇచ్చారు దాన్ని ఫాలోఅప్ చేయమని. అక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడ ఎంక్వైరీ చేశాం మా ఇంటి దగ్గరికి. నా సీఎం పోస్ట్ అంటే మన గ్రామవాడి సచివాలయం వాళ్ళ టీంని కూడా తీసుకెళ్ళాను. నాతో పాటు తీసుకెళ్తే అక్కడ తెలిసిన విషయం ఏంటంటే అమ్మాయిలు ఇద్దరు మైనర్లు అని తెలిసింది. వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చాము. మ్యారేజ్ చేయకూడదు, ఆపేయండి అని కౌన్సిలింగ్ చేశాము. అంతవరకు కౌన్సిలింగ్ చేసాము. వాళ్ళు ఓకే లేదు మేడం చేస్తాము అంటే, లేదండి ఇక ఇష్యూ అవుతుంది మ్యారేజ్
మ్యారేజ్ చేస్తానని తెలియజెప్పినాము. ప్రజెంట్ అయితే వాళ్ళకి కౌన్సిలింగ్ చేసాము. వాళ్ళు నచ్చ చెప్పడానికి ట్రై చేస్తున్నాము. వాళ్ళు ఒప్పుకోని పరిస్థితుల్లో దీన్ని ఎఫ్ఐఆర్ చేయించడానికి అంటే పోలీసులకి ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నాము.